అది ఏమండి, పండుగ అంటే ఎట్లుండాలో తెలుసా? పగలంతా ఉపవాసం ఉన్నా రాత్రంతా టేబుల్ నిండా పెట్టుకొని తింటే అది పండగ. ఇంత సొరకాయ కూర, ఇంత క్యాబేజ్ కూర, ఇంత బీరకాయ వేసి తిను అని అంటే అది పండగనా? అదే పండగ. మనకు పని చేసినంత బుర్ర ఫాస్ట్గా ఎవడికి పనిచేయదు ఇప్పుడు. అర్థమవుతుందా? మన శరీరంలో ఉన్న యాక్టివ్ ఇప్పుడు ఎవరికి ఉండదు. తిన్న దగ్గర నుండి ఏమండి అవి లాగుతారే, అవి లాగిన దగ్గర నుండి మొహం వాయుడు, కాలు వాయుడు, నీరసం, తిన్నంత తిని మళ్ళీ ఏమైందన్నా, ఏంటి బలహీనంగా ఉన్నావు, ఏమన్నా కాలు చేతులు లాగుతున్నాయి, ఏం తిన్నావన్నా, కీమా దీని కూడా బలహీనతగా ఉందా? ఇప్పుడు అడగండి ఎవరినైనా బలహీనంగా ఉన్నారనని, ఏం తిన్నావు, ఏంటి అంత బలంగా ఉన్నావు, ఏం తిన్నావు, నిన్న రాత్రి ఏం పెట్టినారు, అవి మాత్రం బాగా గుర్తుంటాయి. స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, నువ్వు తినే మాంసములోనో దాంట్లో లేదు బలం, ఈ ఉపవాస పండుగల్లోనే ఉందా బలం. దేంట్లో ఉంది బలం? ఉపవాస పండుగల్లోనే ఉంది బలం. ఆమెను చెప్దామా గట్టిగా? ఖచ్చితంగా లెగ్గానే ఒక కప్పు జ్యూసు, మధ్యాహ్నం ఒక బిందెడు మజ్జిగ, సాయంకాలం ఇంత పెద్ద కప్పులో కాఫీ, మళ్ళీ నైట్ శుభ్రంగా తిని ఏమన్నా ఏంటి అంత నీరసంగా ఉన్నావు అంటే, ఇప్పటికీ 12 రోజులు ఉపవాసం ఉన్నానన్న. 12 రోజులు రాత్రులు కూడా ఉన్నావా? రాత్రులు ఏం కానన్నా, అదే పగలంతా ఉంటున్నాం కదన్నా. అన్న ఏం తింటున్నావు అన్న, ఏం తాగుతున్నావా, ఏమన్నా పాపం మజ్జిగ కనుక ఇప్పుడే తాగినానన్నా. అరే ఏమైనా ఇచ్చినారంటే, అన్న ఇప్పుడే ఒక బిందెడు మజ్జిగ ఇచ్చినామన్నాడికి. బిందెడు మజ్జిగ తాగి పొద్దున ఒక కప్పు ఏమండి, మళ్ళీ ఆ జ్యూస్లో కూడా ఒకరోజు బీట్రూట్ జ్యూస్ అంట, ఒకరోజు క్యారెట్ జ్యూస్ అంట, ఒకరోజు అరటికాయ అదేంటది బనానా జ్యూస్ అంట. ఈ జ్యూసులన్నీ తాగి మరలా అక్కడికి వచ్చి నువ్వు అవి తాగుతున్నందుకే నీరసం వస్తున్నాయి. అర్థమవుతుందా? అవి తాగుతున్నందుకే నీరసం వస్తున్నాయి. ఎందుకు అవన్నీ? ఉపవాసం అంటే ఉపవాసమే. ఉపవాసం అంటే ఉపవాసం ఈజ్ ఈక్వల్ టు దేవునితో సహవాసం.